డాక్టర్ని ఎవరైనా ఇలా మాట్లాడచ్చండి అని ఏడ్చి మళ్ళీ బురద అంతా వాడిపైన చల్లొచ్చని ఒక ఆలోచన. వాని ఎంట ఉండేది కిడ్నాపర్లు, గంజాయి బ్యాచ్, నా ఎంట ఉండేది సరే వాళ్ళే. నిన్న ఆమె ప్రెస్ మీట్ మాట్లాడే ముందర ఆమె వెనక నిలబడిన ఒక్కొక్కని పేరుతో సహా చెప్తాను నా వల్ల లాభ పొందినాడు. ఆమె వెనక పక్క నిలబడిన చెరుకుచెర్ల సుధాకర్ రెడ్డి అనేటువంటి మున్సిపల్ చైర్మన్ చేసింది సిద్ధార్థరెడ్డి. మున్సిపల్ చైర్మన్ అయ్యేదానికి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, అది కూడా నష్టపోకూడదని అతని బిడ్డకు మెడికల్ సీటు ₹1 కోటి విలువ చేసే మెడికల్ సీట్ ఇప్పించింది ఇదే సిద్ధార్థరెడ్డి. వీళ్ళు 24 గంటలు ఒకడేమో యూట్యూబ్ స్టార్ అంటాడు, ఒకడేమో ఫ్యాక్షనిస్ట్ అంటాడు, ఒకడేమో రౌడీ అంటాడు, ఒకడేమో స్టాండప్ కమిడియన్ అంటాడు. ఏంది ఇన్ని పాత్రలు పోషిస్తానా నేను? ఒకడు శాప్ చైర్మన్ అంటాడు, ఒకడు యువజన విభాగం అధ్యక్షుడు అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే కుక్కలు మురుగుతుంటాయి, మాట్లాడకూడదు, నేను పిల్లోడికి న్యాయం చేయాలని పోరాడినా, అంతకుమించి మాట్లాడకూడదని అనుకున్నాను నేను. కానీ దురదృష్టవశాత్తు నిన్న టీజీ వెంకటేష్ గారు మాట్లాడినారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనకి. ఎవరికి? టీజీ వెంకటేష్ గారికి. ఆయన నా పేరు ప్రస్తావించకుండా నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం ఇష్టం ఉన్నింది, ఆ ఇష్టం కూడా పోయింది, ఇప్పటి నుంచి మేము కూడా ఏందో మా కథ ఏందో చూపిస్తాము. వాస్తవం చెప్పాలంటే సార్, నిజం చెప్తాను సార్, టీజీ వెంకటేష్ గారు మీరు కూడా చూస్తుంటారు, నాకు మీరంటే కూడా చాలా అభిమానము, రెస్పెక్ట్ సార్. దేశవ్యాప్తంగా ఒక పేరు, ఒక గుర్తింపు ఉన్న నాయకులు మీరు కూడా, మీరంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్. కానీ ఎప్పుడైతే నిన్న మీరు మాట్లాడిన మాటలు విన్నానో మీ పైన ఉండే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది సార్. మీకు ఎట్టయితే నా మీద ఇష్టం పోయిందో మీ పైన రెస్పెక్ట్ కూడా నాకు పోయింది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఎంత డబ్బులైనా పెడతా బతకాల్సినంత అహంకారంతో మాట్లాడినారు సార్ మీరు. మీ వయసుకు మీరు మాట్లాడే మాటలు కానే కాదు. పిల్లల మేమేమన్నా మాట్లాడుకోవచ్చు, అట్లీస్ట్ మీ కొడుకైనా మాట్లాడవచ్చు, కానీ సార్ మీరు మాట్లాడే మాటలు కానే కాదు సార్. ఏమంటున్నారు సార్ మీరు? రాయలసీమలో మీసాలు తిప్పుకొని తిరిగిన వాళ్ళు కూడా నా ముందర మీసాలు దించుకున్నారంట. ఎవరో 4 పేర్లు చెప్తే సార్ ఇంటా సార్ నేను కూడా. ఎవరు వాళ్ళు మీసాలు దించుకునే వాళ్ళు? బైరెడ్డి రాజశేఖర రెడ్డే, మా కాటసాని రాంభూపాల్ అన్ననా, లేకుంటే మా ఎదురు విష్ణు అన్ననా, లేకుంటే కేఈ ప్రభాకర్ గారా? ఎవరు వాళ్ళు? మీసాలు దించుకునే వాళ్ళు ఎవరు సార్? పేర్లు ఉంటాయి కదా, చెప్పొచ్చు కదా పేర్లు కూడా. అంత మాట అన్నోళ్ళు నాకు తెలిసి మీ ముందర కిందికి దించుకొని మీసాలు దించుకొని ఉండేది ఒకటే ఆయన్నే, పైన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయనకు మీసాలు లేవు. కాబట్టి ఇంతగా మీరు ఒకరోజు నువ్వు చచ్చిపోయే లోపల నిన్ను హీరోగా గుర్తిస్తారు. కష్టమో నష్టమో పోరాడడానికే సిద్ధపడినా నేను. అమ్ముడు పోయేటోళ్ళు ప్రతి దాంట్లో ఉండొచ్చు, మీడియాలో ఉండొచ్చు, పోలీసులలో ఉండొచ్చు, పొలిటికల్ లీడర్లలో ఉండొచ్చు, అన్ని దాంట్లలో అమ్ముడుపోయే వాళ్ళు ఉండొచ్చు. కానీ నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉంటారు, మీడియాలో కానీ, పోలీసులలో కానీ, రాజకీయ నాయకులలో కానీ, జీవితంలో కానీ. నేను ఏ కేటగిరీలోకి వస్తానో కూడా తొందరలో మీకే చెప్తా. మా కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. నా కాడ ఏంది లేదు, ₹1 లేదు. నాకు ఉండేదంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. మళ్ళా చెప్తాను, ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. వీళ్ళ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను 100కి 100% నేను తీసుకొని పోతా. నేను జగన్ సార్ దగ్గర మాట తీసుకుంటా. ఎందుకు మాట తీసుకుంటా అంటానా అంటే, వీళ్ళు చెప్తానే మాట ఏమో తెలుసా? బయటికి మా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు, విమర్శిస్తున్నారు. కానీ లోపల మా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. కాంటాక్ట్లో ఉండి వీళ్ళు ఏం చెప్తున్నారు? రేపు వైసీపీ వచ్చినా కూడా మా ఫ్యాక్టరీలకు కానీ, మా ఆస్తులకు కానీ, మా అవినీతికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నారంటే దానికి కారణం మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళతో టచ్లో ఉండారు కాబట్టి నేను ఎవరితో మాట్లాడాను, డైరెక్ట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఆయన కాడనే విషయం తెలుసుకుంటా. ఆయన చెప్పిన తర్వాతనే ఇక్కడ ఉన్న బాధితుల్ని తీసుకొని పోతా. ఈ మొత్తం అంశాలపైన నాకు చాలా ఇచ్చినారు, ఇద్దరు డాక్యుమెంట్లు ఇచ్చినారు, పుస్తకాలు ఇచ్చినారు. ఆల్కలీస్ ఫ్యాక్టరీ పైన మాట్లాడన్నారు, ఈడ ఉన్న చైతన్య కాలేజీల పైన మాట్లాడమన్నారు, గోశాల భూములలో ఉండే ఖజానా జ్యువెలర్స్ గురించి మాట్లాడమన్నారు, వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడమన్నారు, తుంగభద్ర నీళ్ళని ఎట్ట తీసుకుపోతారో మాట్లాడమన్నారు, ఆల్కలీస్ నుంచి వచ్చే వ్యర్థాలను ఏ రకంగా తుంగభద్ర కలుషితమవుతుందో మాట్లాడమన్నారు, పొలాలు ఎందుకు పండడం లేదో మాట్లాడమని చెప్పినారు, అదే రకంగా అక్కడ ఉన్న పశువులు ఏ రకంగా చచ్చిపోతానేమో మాట్లాడమని చెప్పినారు. అన్న వాళ్ళ మాఫియా సిద్ధార్థరెడ్డి క్రిమినల్ అని మాట్లాడుతున్నారు కదా, నేను కనిపించే క్రిమినల్ అయితే వీళ్ళు కనపడని క్రిమినల్ అని చెప్పన్నా.